హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్స్. ఈ సమ్మర్కి మేము పెట్టుకున్న కొత్త ఆవకాయని ఎలా తయారు చేసుకున్నామో చూపిస్తాను. వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటే అమ్మ గుర్తొస్తుంది. ఎంత కమ్మగా ఉంటుందో కదా! ఆవకాయ పెట్టాలని మేము సండే అయినా కూడా మార్నింగ్ 6కే నిద్రలేచేసి వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళిపోయామండి. బాగా టెంక పట్టిన మామిడికాయలుంటాయి కదా! అరౌండ్ ఒక 70 కాయలు అయితే కోసేసాము. అందరం కూడా కాయల్ని షేర్ చేసుకుంటాం కాబట్టి కింద పడకుండా కోయాలి. దెబ్బ తగిలితే ఆవకాయకి అస్సలు పనికిరావు. కాయలన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి బకెట్‌లో వాటర్ పోసి శుభ్రంగా కడిగి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి. ఈ కాయల్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ముక్కలు కూడా చెదరకూడదు. కత్తిపీట ఉంటే కత్తిపీటతో కట్ చేసుకోవచ్చు. మేము మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి కదా అని మార్కెట్ దగ్గర బయట కట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కట్ చేయించి తీసుకొచ్చాము. ఈలోపు వెల్లుల్లిని మొత్తం కూడా పైన పొట్టు తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మధ్యలో ఉన్న టెంకని పక్కకు తీయాలి. అలాగే టెంక తరువాత ఒక పలచని పొర ఉంటుందండి. అది కూడా తీసి పక్కన పెట్టుకొని నీట్‌గా తుడవాలండి. మన చేతులకి కూడా ఏ మాత్రం తడి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా చేయాలి. సంవత్సరం మొత్తం కూడా పాడవకుండా ఉండాలి కదా! సో, ఇవన్నీ కూడా పాటించాలనమాట. అందుకే ఆవకాయని, ఊరగాయని ఎవరంటే వాళ్ళు పెట్టరండి. కొంతమందే పెడతారు. ఇందులోకైతే కొత్త కారంనే వాడాలి. దీనికోసం నేను కొత్త మిరపకాయలు, కాడలన్నీ తీసి పక్కన పెట్టి, మిరపకాయల్ని మాత్రమే ఎండబెట్టి కారం కొట్టించానండి. అందరం ఒక దగ్గర కూర్చొని చేస్తుంటాం కాబట్టి, మా కబుర్లని కూడా ఈ ఆవకాయకైతే యాడ్ చేసేస్తాము. ఆడుతూ, పాడుతూ పని చేస్తూ ఉంటే అసలు శ్రమే తెలియదు. అంత బావుంటుందనమాట. తర్వాత ఆవాలు, ఒక స్పూన్ మెంతులు కూడా దోరగా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తరువాత మాత్రమే మనం మెత్తని పొడిగా చేసుకోవాలి. వేడి మీద అస్సలు మిక్సీ జార్‌లో వేయకండి. ఎందుకంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. మన ఆవకాయకి అసలు పనికిరాదనమాట. అదే విధంగా క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి. ఇదైతే మన ఆవకాయకి మంచి టేస్ట్ ఇస్తుందనమాట. క్రిస్టల్ సాల్ట్‌ని కూడా మిక్సీలో వేసి మెత్తగా చేయండి. తరువాత వేరుశనగ నూనె కానీ, పల్లి నూనె కానీ ఆవకాయకైతే యూజ్ చేయాలి అండి. ఎందుకంటే ఇది మాత్రమే మనం ఆవకాయకి కానీ, ఊరగాయకి కానీ ఈ నూనెనే ఎక్కువ యూజ్ చేస్తారు టేస్ట్ కోసం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె కానీ, టబ్ కానీ తీసుకొని పక్కా కొలతలతో కలుపుకుందాము ఆవకాయని. కలపడంలోనే ఉంటుంది ఆవకాయ యొక్క రుచి. అంత బావుంటుందనమాట. కొలతకి ఒక గిన్నె కానీ, ఒక కప్పు కానీ పెట్టుకోండి. ఇప్పుడు నేను 5 కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. దీనికి ఒక కప్పు కారం, ఒక కప్పు ఉప్పు, అలాగే ముప్పావు గిన్నెకి ఆవాలు, మెంతులతో చేసుకున్న పిండుంది కదా! దాన్ని ముప్పావు గిన్నెకి తీసుకొని అన్నీ కూడా ఈ ముక్కల్లో వేయాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఏంటంటే, ఇక్కడ మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంటాయి కదా! ఇవి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారండి. సో, మీరు ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువనే యాడ్ చేసుకోండి. లేదు అనంటే మీకు సరిపడినన్ని వేసుకోండి. మా ఇంట్లో అయితే మేము చాలా ఇష్టంగా తింటాము. అంత ఇష్టమనమాట. ఎస్పెషల్లీ నాకు. ఇవన్నీ కూడా మనం దేంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాంట్లో ఒకటేసారి వేసేసి బాగా చేత్తోనే కలపాలి అండి. సో దట్ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇలా అన్నీ కూడా చేత్తో కలిపితేనే చాలా బాగా మిక్స్ అవుతాయి. కారం చేతికి బాగా అంటుకుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసిన తరువాత ఇప్పుడు మనం అసలు సిసలైన వేరుశనగ నూనెని తీసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా మునిగే వరకు పోయాలి. ఆయిల్ అనేది పైకి తేలాలండి. ముక్కలు కంప్లీట్‌గా ఆయిల్‌లో మునిగిపోవాలి. అప్పుడే మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఇలా చేసిన తరువాత దీన్ని జాడీలోకి కానీ, ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ గిన్నెలో అడుగునుంటుందండి. ఆ గ్రేవీ మొత్తం ఆ గిన్నెకి కానీ, లేదా ఆ టబ్‌కి కానీ అంటుకొని ఉంటుంది కదా! దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని అందరం ఇక చుట్టూ కూర్చొని ముద్దలు పెడుతూ తింటూ ఉంటే
ఆ రుచి ఎంత బావుంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో, వీటన్నిటికి మించిన ఆ ఎక్స్‌పీరియన్స్ అండి. మీరు ఎంత తిన్నా కూడా ఆ టేస్ట్ అనేది రాదు. అందులో అంత బావుంటుందనమాట. ఈ మిశ్రమాన్ని ఒక 3 డేస్‌కొకసారి బాగా కలుపుతూ ఉండాలి. మీరు ఈ కలిపే సమయంలో ఉప్పు కానీ, కారం కానీ, లేదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి అన్నా కూడా మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చండి. అంత బావుంటుందనమాట. అంతే ఎంతో కమ్మనైన ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంతకీ మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్‌లో చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.